Hi friends, welcome to my YouTube channel. This is Madhu. ఈ వీడియోలో మీకు ఈపీఎఫ్ రిటర్న్ ఫైలింగ్ ఎలా చేసుకోవాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈపీఎఫ్ రిటర్న్ అనేది మనం మంత్లీ రిటర్న్ ఫైల్ చేసుకుంటాము. ఎవ్రీ మంత్ 15th డ్యూ డేట్. మీకు ఆన్లైన్లో ఈపీఎఫ్ రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఈపీఎఫ్ చాలాన్ ఆన్లైన్లో ఎలా పేమెంట్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్లో ఈపీఎఫ్ ఎంప్లాయర్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ కింద క్యాప్చా టైప్ చేసి లాగిన్ కావాలి. ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ నోటీస్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు పైన బార్లో పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, ఆ పేమెంట్ ఆప్షన్లో అందులో ఫస్ట్ ఆప్షన్ ఈసీఆర్ రిటర్న్ ఫైలింగ్, అందులో క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈసీఆర్ రిటర్న్ ఫస్ట్ అప్లోడ్ చేయాలి. దాని గురించి ఇందులోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పైన ఈసీఆర్ అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈసీఆర్ ఫైల్ అప్లోడ్ ఉంది కదా, దాని మీద మౌస్తో క్లిక్ చేయండి. కిందికి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మంత్లో ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము కాబట్టి డిసెంబర్ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్ మంత్ది మనము 15th జనవరి డ్యూ డేట్ అండి. 15th జనవరి లోపు మనం రిటర్న్ ఫైల్ చేయాలి. ఇక్కడ శాలరీ డిస్బర్సల్ డేట్, ఇక్కడ శాలరీ పేమెంట్ చేసిన డేటు ఇక్కడ తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు రిటర్న్ ఫైల్ 11th రోజు రిటర్న్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి 11th జనవరి అని తీసుకోండి శాలరీ పేమెంట్ డేట్ అది. ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈసీఆర్ టెక్స్ట్ ఫైల్, నోట్ ప్యాడ్ ఫైల్, ఇది టెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ ఫైల్ మనం ఎలా తయారు చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫైల్ టైప్ ఈసీఆర్ అని తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ రేట్లో 12% అని తీసుకోవాలి. తర్వాత అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిమార్క్స్లో డిసెంబర్ మంత్ రిటర్న్ అని రిమార్క్స్ టైప్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత రైట్ సైడ్ ఇక్కడ కింద మీకు గ్రీన్ బటన్లో కనిపిస్తుంది చూడండి, వెరిఫై అని. వెరిఫై బటన్ క్లిక్ చేయగానే ఓకే అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మెసేజ్ పైన. మీకు రైట్ సైడ్ కింద మీకు ప్రిపేర్ చాలాన్ అని ఉంది కదా, ప్రిపేర్ చాలాన్ దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈసీఆర్ ఫైల్ అప్లోడ్ అయింది. ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ మొత్తం కనిపిస్తుంది. కింద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టైప్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్ 0 ఇవ్వండి. ఇక్కడ
గ్రాస్ వేజెస్ ఆఫ్ ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్ 0 అని ఇవ్వండి. తర్వాత జనరేట్ చాలాన్ మీద క్లిక్ చేయండి. ఓకే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్ ఫైనలైజ్ అనే ఒకటి బటన్ కనిపిస్తుంది కదా, ఫైనలైజ్ దాని మీద క్లిక్ చేయండి. ఇక ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అని ఉంది కదా రైట్ సైడ్ బ్లూ కలర్లో, ఆ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టండి. తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐడి పాస్వర్డ్ లాగిన్ పాస్వర్డ్ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అండ్ ఓటీపీ మొబైల్కి వస్తుంది కదా, అది ఓటీపీ టైప్ చేసి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్, పేమెంట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనకు లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మళ్ళీ మనం రీలాగిన్ కావాలి. ఇప్పుడు పేమెంట్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. రిసిప్ట్ ఫైల్ మనకు కనిపిస్తుంది, కానీ ఇక్కడ పేమెంట్ మనకు పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేయడానికి మనకు ఇంకా రాలేదు ఆప్షను, అంటే ఇంకా అప్డేట్ కాలేదన్నమాట. ఇప్పుడు మనకు రిసిప్ట్ ఫైల్ మీద డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఇది ఈసీఆర్ చాలాన్ అన్నమాట, ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మీరు కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు పేమెంట్ అయినట్టు కనిపిస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది, ఓకే అని కొట్టండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఉంది కదా పేమెంట్ రిసిప్ట్, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పేమెంట్ రిసిప్ట్. ఇప్పుడు ఈసీఆర్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేద్దాము. పేమెంట్లో ఈసీఆర్ రిటర్న్ ఫైలింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు
ఈసీఆర్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఈసీఆర్ అప్లోడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కింది దాంట్లో ఫస్ట్ రో ఈసీఆర్ స్టేట్మెంట్ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, దాని మీద డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈసీఆర్ స్టేట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది చాలాన్ కమ్ స్టేట్మెంట్ కింద మొత్తం మీకు లిస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.